హాయ్ ఫ్రెండ్స్, అంత ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారండి సబ్స్క్రైబర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ రోజు మహి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంటుంది. రుద్రప్రతాప్ మాత్రం కిటికీ దగ్గర వీల్ చైర్లో కూర్చుని బయట చూస్తూ ఉంటాడు. మహి వెళ్ళిపోయిన దారి వైపు అతని చూపు నిలిచిపోతుంది. ఆమె చెప్పిన ప్రతి మాట మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని ప్రేమించాను రుద్రప్రతాప్ అన్న మాట అతని మనసును వదలదు. రచన కూడా అతని పరిస్థితి చూసి బాధపడుతుంది. ఆదిత్యవర్మ మౌనంగా నిలబడి ఉంటాడు. మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న వాళ్ళిద్దరినీ వెంటాడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం గేటు బయట ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇంటి పనివాడు గేట్ తెరుస్తాడు. కారు నుంచి మహి దిగుతుంది. ఈసారి ఆమె చేతిలో పెద్ద సూట్ కేసు ఉంటుంది. అవినాష్ కూడా వెంట వస్తాడు. మేడం, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అని చెప్తాడు. మహి తలూపుతుంది. అవినాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహి సూట్ కేసు లాక్కుంటూ నేరుగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఎవరినీ అడగదు, ఎవరినీ చూడదు. నేరుగా హాల్ మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. అదే సమయంలో పై అంతస్తు నుంచి చక్రాల శబ్దం వినిపిస్తుంది. రుద్రప్రతాప్ వీల్ చైర్లో కిందకి వస్తాడు. అతన్ని చూసిన క్షణంలో మహి గుండె బరువెక్కుతుంది. ప్రమాదం తర్వాత అతను చాలా మారిపోయాడు. ముఖం మీద గాయాలు, గుర్తులు కనిపిస్తున్నాయి. గెడ్డం పెరిగి ఉంటుంది. ఒకప్పుడు అందర్నీ భయపెట్టిన ఆ వ్యక్తి ఇప్పుడు తనలో తానే పోరాడుతున్నట్లు కనిపిస్తున్నాడు. కానీ మహి చూపులో జాలి ఉండదు, నిర్ణయం మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చావని రుద్రప్రతాప్ గట్టిగా అడుగుతాడు. నేను చెప్పింది అర్థం కాలేదా అని అంటాడు. మహి ప్రశాంతంగా అతని వైపు చూస్తుంది. ఈసారి నేను వెళ్ళటానికి రాలేదు అని చెప్తుంది. అయితే అని రుద్రప్రతాప్ అడుగుతాడు. మహి తన సూట్ కేస్ హ్యాండిల్ వదిలేస్తూ నేను మీ భార్యను అని నెమ్మదిగా చెప్తుంది. ఆ మాట విన్న క్షణాల్లో మొత్తం హాల్ అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది అని ఆమె చెప్తుంది. రుద్రప్రతాప్ కళ్ళల్లో కోపం పెరుగుతుంది. నేను చాలా రోజుల క్రితమే విడాకుల పత్రం మీద సంతకం చేశాను అంటాడు అతను. మహి వెంటనే సమాధానం ఇస్తూ అవును, మీరు సంతకం చేశారు అని అంటుంది. కానీ ఆ పత్రాలు కోర్టులో ఆమోదం పొందాయా అని అడుగుతుంది. రుద్రప్రతాప్ ఒక్కసారిగా మౌనంగా మారిపోతాడు. ఆ పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు అంటుంది. మీరు సంతకం చేశారని నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు అభ్యంతరం ఉంటే అని ఒక్క నిమిషం ఆగి అతన్ని కోర్టులో చూసుకుందాం అని అంటుంది. తన సూట్ కేస్ నేరుగా పై అంతస్తుకు తీసుకువెళ్తుంది. రుద్రప్రతాప్ కోపంతో ఆమె వైపు చూస్తూ ఉంటాడు. మహి అని పిలుస్తాడు. కానీ ఆమె ఆగదు. నేరుగా అతని గదిలోకి వెళ్ళి అల్మారా తెరుస్తుంది. తన బట్టలు సర్దడం మొదలు పెడుతుంది. కొద్దిసేపటి తర్వాత వీల్ చైర్తో రుద్రప్రతాప్ ఆ గదిలోకి వస్తాడు. ఇది నా గది అని గట్టిగా అంటాడు. తెలుసు అని మహి ప్రశాంతంగా సమాధానం ఇస్తుంది. అయితే బయటికి వెళ్ళు అని అంటాడు. ఆమె నవ్వుతూ కోర్టు తీర్పు వచ్చే వరకు నేను మీ భార్యనే అని అంటుంది. ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ మౌనంగా ఉండిపోతాడు. అదే సమయంలో కింద హాల్లో ఒక ఖరీదైన కారులోంచి ఒక మహిళ ఇంటి లోపలికి వచ్చి ఉంటుంది. కంగారుగా పనివాళ్ళు పరుగులు తీస్తారు. కొద్దిసేపటి తర్వాత హై హీల్స్ శబ్దం ఇల్లంతా వినిపిస్తుంది. డిజైనర్ శారీలో ఒక మహిళ లోపలికి అడుగు పెడుతుంది. ఆమె పేరు అన్వితారాయ్. దేశంలోనే పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన వారసురాలు. డబ్బు, అధికారం, ప్రభావం అన్నీ ఆమె చేతుల్లో ఉంటాయి. వీరప్రతాప్ ఆమెను గౌరవంగా లోపలికి ఆహ్వానిస్తాడు. రచన కూడా లేచి నిలబడుతుంది. రుద్ర ఎక్కడా అని అన్విత నేరుగా అడుగుతుంది. ఆ మాట విన్న క్షణంలో మెట్ల మీద నుంచి దిగుతున్న మహి ఆగిపోతుంది. అన్వితను చూడగానే కొద్దిసేపటి తర్వాత రుద్ర వీల్ చైర్లో కిందకి వస్తాడు. అన్విత వెంటనే అతని దగ్గరికి నడుస్తుంది. నువ్వు ఫోన్ కూడా ఎత్తడం లేదు అని అంటుంది. నీ గురించి ఎంత ఆందోళన పడ్డానో తెలుసా అని అడుగుతుంది.
మహి చూపు వెంటనే వాళ్ళిద్దరి మీద నిలిచిపోతుంది. ఇంకా షాక్ మిగిలే ఉంటుంది. ఎందుకంటే తర్వాత వీరప్రతాప్ చెప్పిన మాట ఆమెను కదలకుండా చేస్తుంది. అన్విత ఇంకొన్ని రోజుల్లో పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని వీరప్రతాప్ అంటాడు. ఆ ఒక్క మాట విన్న క్షణంలో మహి చేతిలో ఉన్న గ్లాస్ జారి నేల మీద పడి పగిలిపోతుంది. గది మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. అన్విత చూపు మహి మీద పడుతుంది. మహి చూపు అన్విత మీద పడుతుంది. ఒకవైపు ప్రేమ, మరోవైపు అధికారం. ఒకవైపు హక్కు, మరోవైపు సంపద. అదే క్షణంలో మొదలవుతుంది ఒక కొత్త యుద్ధం. అన్విత కూడా తల ఊపుతుంది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తుంది. మహి దృష్టి మాత్రం ఆ ఫైళ్ళ మీద నిలిచిపోతుంది. కంపెనీ పేరు ఒకటే, రుద్రప్రతాప్. ఇంకోటి అన్విత రాయిది. కింద ఫైళ్ళన్నీ బిజినెస్ ఒప్పందం మాత్రమే. కానీ మహి మనసులో మాత్రం మరో యుద్ధం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తనకు తెలియని ఒక మహిళ రుద్రప్రతాప్ జీవితంలోకి ఇంత ముఖ్యమైన స్థానం ఎలా సంపాదించిందో ఆమెకు అర్థం కావటం లేదు. అన్విత రాయ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మహి మనసు ప్రశాంతంగా ఉండదు. ఆ మహిళ మాట్లాడిన విధానం, ఇంట్లో అందరూ ఆమెకి ఇచ్చిన గౌరవం, ముఖ్యంగా రుద్రప్రతాప్తో ఆమెకున్న పరిచయం, ఇవన్నీ మహి ఆలోచనలలో తిరుగుతూ ఉంటాయి. కానీ రుద్రప్రతాప్ మాత్రం ఆమెను పట్టించుకోనట్లు కనిపించడు. మరుసటి రోజు ఉదయం మహి కిందకు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర అన్విత రాయ్ అప్పటికే కూర్చుని ఉంటుంది. గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్తుంది. మహి కూడా మర్యాదగా తలూపుతుంది. అదే సమయంలో రుద్రప్రతాప్ వీల్ చైర్లో అక్కడికి వస్తాడు. అన్విత వెంటనే లేచి అతని దగ్గరికి వెళ్తుంది. ఈరోజు ఫిజియోథెరపీ మిస్ అవ్వకు అని చెప్తుంది. మహి ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎందుకంటే ఆ మాటల్లో చనువు కనిపిస్తుంది. రుద్రప్రతాప్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉంటాడు. మహి అక్కడి నుంచి నెమ్మదిగా లేచి నిలబడుతుంది. అన్విత రాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, రుద్రప్రతాప్ కుటుంబం ఆమెను చూసే విధానం, ఇవన్నీ కలిపి ఒక విషయం మాత్రం మహికి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రేమ కోసం జరిగే పెళ్లి కాదు, వ్యాపారం కోసం చేసుకుంటున్న పెళ్ళి. రెండు పెద్ద సామ్రాజ్యాలు కలిస్తే వచ్చే శక్తి, అదే అందరి లక్ష్యం. కానీ మహి మనసులో మాత్రం వేరే ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. రుద్రప్రతాప్ నిజంగా దీనికి ఎందుకు ఒప్పుకున్నాడు అన్న ఆలోచనతో ఆమె హాల్ నుంచి బయటికి నడుస్తుంది. అడుగులు తెలియకుండానే హాస్పిటల్ వింగ్ వైపు తిరుగుతాయి. అది ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో వివాన్ ఉంటాడు. తలుపు కొద్ది తెరిచి ఉంటుంది. మహి నెమ్మదిగా లోపలికి అడుగు పెడుతుంది. గదిలో మందుల వాసన వస్తూ ఉంటుంది. యంత్రాల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. మంచం మీద వివాన్ పడుకుని ఉంటాడు. ఒకప్పుడు ఇల్లంతా అల్లరి చేసే అబ్బాయి ఇప్పుడు కదలకుండా పడుకుని ఉండటం చూసి ఎవరికైనా గుండె బరువెక్కుతుంది. చంద్రుళ్ళ మెరిసే ముఖం ఇప్పుడు వెలవెలబోయి ఉంటుంది. చేతికి సూదులు ఉంటాయి. పక్కనే మానిటర్ వెలుగుతూ ఉంటుంది. మహి నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. వివాన్ అని పిలుస్తుంది. ఎలాంటి స్పందన రాదు. నీ డాడీ బయట అందరితో పోరాడుతున్నాడు అని అంటుంది. కానీ అసలు యుద్ధం ఇక్కడే జరుగుతుంది. ఆమె చూపు మళ్ళీ వివాన్ మీద ఆగిపోతుంది. మంచం మీద కదలకుండా పడుకున్న అతను చూసి మహి కొన్ని క్షణాలు మౌనంగా కూర్చుంటుంది. ఒకప్పుడు ఇల్లంతా అల్లరి చేసే అబ్బాయి ఇప్పుడు యంత్రాల మధ్య జీవనం కోసం పోరాడుతూ ఉండటం ఆమెకు బాధ కలిగిస్తుంది. త్వరగా లేచేయరా వివాన్ అని నెమ్మదిగా చెప్తుంది. నీ డాడీకి నువ్వు చాలా అవసరం. ఆ మాటలు చెప్తూ గది బయటకు వస్తుంది. కానీ ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టదు. ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత కూడా మహి మెల్లగా మెలకుగా ఉంటుంది. అదే సమయంలో కారిడార్లో చిన్న శబ్దం వినిపిస్తుంది. ఆమె వెంటనే గది తలుపు తెరిచి బయటకు వస్తుంది. దూరంగా రుద్రప్రతాప్ వీల్ చైర్తో ఒంటరిగా బాల్కనీ వైపు వెళ్తూ కనిపిస్తాడు.
మహి కొన్ని క్షణాలు అక్కడే నిలబడిపోతుంది. ఎందుకంటే అతను ఎవరి సాయం తీసుకోకుండా ప్రతిదీ ఒంటరిగా చెయ్యాలని ప్రయత్నిస్తాడు. ఆమెకది తెలుసు. రుద్రప్రతాప్ నెమ్మదిగా బాల్కనీ దగ్గరికి చేరుకుంటాడు. కానీ ఒక్కసారిగా చక్రం జారి వీల్ చైర్ పక్కకి ఒరిగిపోతుంది. తర్వాతి క్షణంలో అతను నేలపై పడిపోతాడు. రుద్ర అని మహి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అతని దగ్గరికి చేరుకుని లేపబోతుంటే కానీ రుద్రప్రతాప్ వెంటనే ఆమె చేతిని తోసేస్తాడు. నన్ను ముట్టుకోకు అని కోపంగా అంటాడు. రుద్ర అని మహి మళ్ళీ ప్రయత్నిస్తుంది. వెళ్ళిపో అని అతను గట్టిగా చెప్తాడు. నాకు ఎవరి జాలి అవసరం లేదు. కానీ మహి వినదు. అతన్ని లేపటానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో బాల్కనీ అంచున ఉన్న ఇనప భాగం ఆమె చేతికి గీసుకుంటుంది. వెంటనే రక్తం కారడం మొదలవుతుంది. మహి మాత్రం పట్టించుకోకుండా రుద్రను లేపడంపై దృష్టి పెడుతుంది. కానీ రుద్రప్రతాప్ చూపు ఒక్కసారి ఆమె చేతి మీద ఉన్న గాయం మీద పడుతుంది. ఎర్రగా కారుతున్న రక్తం కనిపించగానే క్షణంలో అతని ముఖం వాడిపోతుంది. మహి అని అనుకోకుండా పిలుస్తాడు. ఇది నెలల తర్వాత మొదటిసారి అతను ఆమె పేరును కోపం లేకుండా పలికిన క్షణం. చేతిని చూపించు అని అంటాడు. మహి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది. ఏం కాలేదు అని చెప్తుంది. చూపించు అన్నానా అని ఈసారి గట్టిగా అంటాడు. మహి నెమ్మదిగా చెయ్యి ముందుకు చాపుతుంది. రుద్రప్రతాప్ తన దగ్గర ఉన్న కర్చీఫ్ తీసి ఆమె గాయానికి కట్టు కట్టడం మొదలు పెడతాడు. అతని చేతులు వణుకుతాయి. మహి మాత్రం అతని ముఖాన్నే చూస్తూ ఉంటుంది. మీకు కోపం వచ్చినప్పుడు కూడా అని నెమ్మదిగా అంటుంది. ముందు నా గురించే ఆలోచిస్తారు. రుద్రప్రతాప్ వెంటనే తలెత్తి ఆమె వైపు చూస్తాడు. అర్థం లేని మాటలు మాట్లాడుకు అని అంటాడు. గాయమయ్యింది కాబట్టి కట్టు కట్టాను అంతే అని అంటాడు. కానీ మహి పెదవులపై చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. ఎందుకు అంటే అతను ఎంత దూరం నెట్టినా అతని మనసు ఇంకా తనని వదలలేదని ఆమెకు ఇప్పుడే అర్థమైంది. స్టోరీ కంటిన్యూ అవుతుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.